హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం ఆఖరి రోజుకైతే వచ్చేసినామండి. ఆఖరి రోజు మనకి పోలీస్ వర్గం అయితే రాబోతుంది. పోలీస్ వర్గం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, నీటిలో దీపాలు ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వదలాలి, అసలు ఎప్పుడు వదలాలి, ఎవరు వదలాలి, ఈరోజు మిస్ అయిన వారు మరలా ఎప్పుడు చేసుకోవాలి అని అన్ని విషయాలు నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అండి. అలాగే కార్తీక మాసం నెల రోజులు నాన్ వెజ్ తినలేని వారు ఎప్పుడు తీసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా వివరంగా చెప్తా అండి. కార్తీక మాసం చేసిన వారు చేయని వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలీస్ వర్గం పూజ చేసుకొని నీటిలో దీపాలు వదిలిపెడితే కార్తీక మాసం నెల రోజులు చేసినంత ఫలితం అయితే లభిస్తుందండి. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలీ దీపాలను వదిలిపెట్టాలి. అయితే మనకి ఈ పోలీస్ వర్గం ఎప్పుడు వచ్చిందంటే 2024 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీ అనగా సోమవారం రోజున ఈ పోలీ పాడ్యమి, దీన్నే పోలీస్ వర్గం అంటారు. ఈ రోజున పోలీస్ వర్గం అండి. ఈ రోజున నీటిలో దీపాలు అవి వదలాలండి. మనకి ఈ రోజు నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి డిసెంబర్ 1 ఆదివారం మధ్యాహ్నం దాకా కార్తీక అమావాస్య అనేది ఉంటుందండి. మధ్యాహ్నం నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుంది. మనం నీటిలో దీపాలు తెల్లవారుజామున ఆకాశంలో చుక్కలు ఉన్న సమయంలో వదలాలి కాబట్టి ఈ డిసెంబర్ 2వ తేదీ సోమవారం రోజున నీటిలో దీపాలు వదలాలండి. ఈరోజు దీపాలను వదలవలసిన శుభ సమయం వచ్చి ఉదయం 6:18 లోపు నీటిలో దీపాలను అయితే వదలాలి. ఈ పోలీ దీపాలను మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గరైనా వదలవచ్చండి. ఒకవేళ తులసి కోట లేనివారు మనకు దగ్గరలో నది కానీ చెరువు కానీ ఉంటే అక్కడ స్నానం ఆచరించి ఈ పోలీ దీపాలు నీటిలో వదలవచ్చండి. ఒకవేళ మాకు దగ్గరలో ఇవి ఏమీ లేవు అనుకునేవారు మన ఇంటి దగ్గర ఈశాన్యంలో ఈ దీపాలను అయితే వదలవచ్చండి. ఈ పోలీ పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి అంతని శుభ్రం చేసుకొని తలస్నానం ఆచరించి ఈ దీపాలను నీటిలో అయితే వదలాలి. ఈ దీపాలని మనం ఎక్కడైతే ఈ దీపాలని వదలాలనుకుంటున్నామో అక్కడ శుభ్రంగా నీటితో శుభ్రం చేసుకొని పసుపు అయితే రాసుకోవాలండి. పసుపు రాసుకున్న తర్వాత దానిపైన బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు పైన పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలండి. ఈ ముగ్గు చుట్టూ 4 వైపులా మనం గీతలైతే గీసుకోవాలండి బంధనంగా. ఈ దీపాలు అనేది ఆకాశంలో చుక్కలున్న సమయంలోనే చేయాలండి. ఎందుకంటే సూర్యుడు వచ్చాక ఈ దీపాలు అనేది వదలరు. మనకి దగ్గరలో కానీ బావి కానీ లేదా చెరువు కానీ నది కానీ ఉంటే అక్కడికి వెళ్ళైనా మనం ఈ దీపాలు అయితే నీటిలో వదలవచ్చండి. లేదా ఇంటి దగ్గరైనా మనం తులసి కోట దగ్గరైనా బయట ఈ దీపాలు అయితే వదలవచ్చు. మాకు తులసి కోట లేదు అనుకునే వాళ్ళు ఇంటికి బయట వైపులా ఈశాన్య మూలలో మనం ఈ దీపాలు అయితే వదలవచ్చండి. లేదా మనం అది కూడా కుదరదు అనుకునే వాళ్ళు పూజా మందిరంలోనైనా పూజ చేసుకొని ఈ దీపాలు అనేది నీటిలో వదలవచ్చు. ఇలా నేను చక్కగా బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకున్నాండి. నేను ఇది మా ఇంటికి ఈశాన్యంలో నేను ఈ పూజ అయితే చేసుకుంటున్నాను అండి. మీరు ఆ ప్లేస్లో అయితే చేసుకోవచ్చు. ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు లేదా బయటికి వెళ్ళి ఈ స్నానాలు ఆచరించలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే సులువుగా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ఈ పూజ చేసుకోవచ్చండి. అంటే ఈ నెల రోజులు పూజ చేయలేని వాళ్ళైనా చేసిన వాళ్ళైనా సరే మధ్యలో కొన్ని రోజులు ఆపివేసినా సరే ఈ పూజను అయితే ఆచరించవచ్చు. ఈ ఒక్కరోజు పూజ చేస్తే మనకి ఈ నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే ఉంటుందండి. కార్తీక మాసం నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఒకవేళ బావి దగ్గర కానీ నదిలో కానీ పూజ చేయాలనుకునే వాళ్ళు అక్కడే స్నానం ఆచరించి అంటే ఒకసారి ముందుగా ఇంటిలోనే స్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించి మళ్ళీ అక్కడ నీటితో తలస్నానం అనేది ఆచరించి మనం ఈ నీటిలో దీపాలు అనేది వదలాలండి. ఈ దీపాలు అనేది ఎవరు వెలిగించవచ్చు అంటే మన ఇంట్లో పెద్దవారు ఎవరుంటే వాళ్ళు ఒక్కరు వెలిగించినా సరిపోద్దండి. లేదా మీరు ప్రతి ఒక్కరు చేయాలనుకున్న వారైనా ఈ దీపాలు అనేది నీటిలో వదలవచ్చండి. లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతైనా ఈ నీటిలో దీపాలు వదిలేద్దాం. ఇంట్లో అందరూ చేసిన ఫలితం అయితే ఉంటుందండి. ఇలా నేను చక్కగా
బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ అనేది చేసుకున్నాండి. మీరు ఇంట్లోనే ఈ పూజ చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళకి నేను ఈ వీడియో అండి ఇది. ఈ మనం ఒక బేషన్ ఉంటుంది కదా, అది ఇత్తడిదైనా ఇత్తడి బేషన్ ఉంటే ఇత్తడిది పెట్టుకోండి. ఇత్తడి లేదు మా దగ్గర అనుకుంటే స్టీల్ బేషన్ కానీ ప్లేట్ కానీ వీటిలో అయినా సరే తీసుకొని మనం ఈ దీపాలనేవి వదలవచ్చు. నా దగ్గర ఇత్తడి తాంబూలం ఉంటే ఆ తాంబూలంలో నేను ఈ దీపాలు అయితే వదులుతున్నా అండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదా స్టీల్వైనా పెట్టుకొని వాటిలోనే దీపాలు అయితే వదలవచ్చండి. ఈ ప్లేట్కి చక్కగా తాంబూలానికి చక్కగా మనం పసుపుతో చక్కగా అలంకరణ చేసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీరు మనం బకెట్లలో కానీ బేషన్లో కానీ టబ్బులో కానీ ఇలాంటి వాటిలో అయినా సరే ఈ దీపాలు అయితే వదలవచ్చండి, ఏమి కాదు. మనం దీనినే బావిగాను లేదా నదిగాను భావించి నీటిలో దీపాలు అయితే వదలాలి. ఈ తాంబూలంలో నీరు పోసుకొని బేషన్ చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలండి. ఈ నీటిలో ముందుగా పసుపు కుంకుమ పూలు వేసుకోవాలి. ఒకవేళ నదిలో కానీ చెరువులో కానీ దీపాలు వదిలే వాళ్ళు కూడా ముందుగా నీటిలో ఆ గంగాదేవికి పసుపు కుంకుమ అనేది నీటిలో వదలాలండి. కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేయని వారు ఈ పోలీపాడ్యమి రోజున నదిలో కానీ చెరువులో కానీ లేదా ఇంటి దగ్గర కానీ ఇలా దీపాలు వదిలితే నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే ఉంటుందండి. మనం దీపాలను వెలిగించుకోవడానికి ముందుగానే అరటిటొప్పలను తెచ్చిపెట్టుకోవాలి. ఎందుకంటే మనం తెల్లవారుజామునే వెలిగిస్తాం కాబట్టి తెల్లవారుజామున ఇవి దొరకవు కాబట్టి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి. ఒకవేళ అరటి డబ్బలు లేకపోతే నీటిలో దీపాలు ఎలా వదలాలనే విషయం కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాండి. మనకి తమలపాకు మీద కానీ మనకి ప్రసాదంగా పెడతారు చూడండి గుళ్ళల్లో, అది గిన్నె ఆకుతో చేసిన గిన్నెలాగా వాటిల్లో అయినా ఇలా దీపాలు అయితే వదలవచ్చండి. నేను అవి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను అవి ఎట్లరా అనేది. ఈ అరటి డబ్బలకి కూడా చక్కగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇంకా ఈ అరటి డబ్బల్లో 31 ఒత్తులు కానీ 33 ఒత్తులు కానీ 35 ఒత్తులు కానీ పెట్టుకొని వెలిగించుకొని నీటిలో వదలాలండి. 31 ఒత్తులు ఎందుకంటే కార్తీక మాసం మొత్తం 30 రోజులు అయితే తిథులు ఒకరోజు హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి 31 ఒత్తులండి. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తి చప్పున 31 ఒత్తులు అనేది వెలిగించుకోవాలి. కొంతమంది 33 ఒత్తులు అయితే వెలిగిస్తారండి. ఎందుకంటే నెల మొత్తానికి కలిపి 31 ఒత్తులు, మిగిలిన 2 ఒత్తులు గంగాదేవికి గాను వెలిగిస్తారు. మరికొంతమంది 35 ఒత్తులు అయితే వెలిగిస్తారండి. ఎందుకంటే 31 ఒత్తేమో నెల మొత్తానికి, 2 ఒత్తులు గంగాదేవికి, 2 ఒత్తులు వినాయకుడి కదని ఇలా వెలిగిస్తారండి. ఇవి ఎలాగైనా వెలిగించవచ్చండి. మీ ఇంటి ఆచారాలు ఎలా ఉంటే అలా వెలిగించుకోండి. ఈ పూజ చేసే ఆచారం లేని వారు కూడా ఈరోజు నీటిలో దీపాలు అయితే వదులుకోవచ్చండి. మనకి కార్తీక మాసం నెల మొత్తం పూజ చేసిన ఫలితం అయితే ఉంటుంది. ఈ ఒత్తులను ముందుగానే నువ్వు నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకోండి, చక్కగా వెలుగుతుంది దీపము. నేను ఇక్కడ 31, 33 కానీ 35 ఒత్తులు కానీ ఒక ఒత్తిగా చేసి వెలిగించవచ్చు. లేదా బేసి సంఖ్యలో 5 ఒత్తులుగా 7 ఒత్తులుగా 11 ఒత్తులుగా ఇలా పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. నేను ఇక్కడ 11 ఒత్తులుగా 33 ఒత్తులు అయితే పెట్టుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను అండి. ముందుగా మనం అరటి టొప్పల మీద ఈ దీపాలు అయితే పెట్టుకొని ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలండి. ఈ దీపాలకి ఎక్కువ నూనె లేకుండా నూనె అంతా ఇలా ఒత్తేసేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉంటే అరటి టొప్పలోకి వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీపాలను వెలిగించేటప్పుడు విఘ్నేశ్వరుని తలుచుకొని, అలాగే కార్తీక దామోదరుని, గంగా తల్లిని, సకల దేవతలను తలుచుకోవాలి. దీపం వెలిగించుకున్న తర్వాత అక్కడ పసుపు కుంకుమ గంధం అక్షింతలు పూలు సమర్పించుకోవాలి. దీపానికి గంగమ్మ తల్లికి ధూపం చూపించాలండి. నైవేద్యంగా వడపప్పు చలిమిడి పెట్టాలి. ఎందుకంటే మమ్మల్ని చల్లగా దీవించు తల్లి అననే ఆ తల్లిని కోరుకుంటా మనం చలిమిడైతే నైవేద్యంగా సమర్పించాలి. నేను ఇక్కడ దీపాలకి అయితే పెట్టుకున్నా అండి. దీపాలకి
ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వేయించుకొని నేను అగరబత్తులతో ఈ దీపాలైతే వెలిగించుకుంటున్నాం. ఇవి వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పూలైతే సమర్పించుకోవాలి. తర్వాత దీపానికి నక్షత్రాలకు సకల దేవతలను తలుచుకొని హారతి చూపించాలండి. తర్వాత దీపాలను నీటిలో వదలాలి. నీటిలో వదిలేటప్పుడు 3 సార్లు ముందుకి ఇట్లా అనాలండి. అది అరటిదొప్పని అని మనం తర్వాత దండం పెట్టుకున్న తర్వాత అక్షింతలు చేతిలో పట్టుకొని పోలీస్ వర్గ కథ అనేది చదవడం కానీ వినడం కానీ చేయాలి. తర్వాత కథ చదవడం వినడం కానీ అయిపోయిన తర్వాత అక్షింతలు మనం తలపైన చల్లుకోవాలండి. దీంతో మనం కార్తీక మాసం పూజ నెల మొత్తం చేసిన ఫలితం అయితే ఉంటుందండి. కార్తీక మాసం అనేది పూర్తవుతుంది. ఇంకా చాలామందికి సందేహాలు ఏంటంటే ఈ రోజున మన కార్తీక మాసం అయిపోయింది కదా అమావాస్యతో, ఇంకా ఈ రోజు నుండి నాన్ వెజ్ తినొచ్చా అనే సందేహం అయితే ఉంటుందండి. ఈరోజు కూడా నాన్ వెజ్ తినకూడదండి. ఎందుకంటే మనం తల్లికి పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి, ఈరోజు కూడా మనం పూజ అనేది చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. నెక్స్ట్ డే నుండి తినవచ్చు. అంటే మంగళవారం రోజు నుండి మనం నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చండి. ఈ విధంగా సులువుగా మనం ఇంట్లోనే పోలీస్ వర్గం పూజ అనేది చేసుకోవచ్చు. పోలిపాడ్యమి పూజ చేసుకొని చక్కగా ఆ తల్లి కథనైతే చదువుకొని మనం ఈ పూజనైతే పూర్తి చేసుకోవచ్చండి. ఎవరైనా సింపుల్గా ఇలా ఇంటి దగ్గరే పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ నెల రోజులు చేసిన ఫలితం అయితే ఉంటుంది ఈ ఒక్కరోజు చేసుకోవడం వల్ల. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you for watching.